మరి ఈరోజు మీకు 40వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి అక్కడ జరిగిన యొక్క పరిస్థితి కానీ, మరి మేము వెళ్ళిన వాతావరణ పరిస్థితి, ప్రయాణం గురించి కానీ మరి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని యొక్క మాటలను ఉన్నతంగా మనం నేర్చుకోవాలి. నిజంగా మోదవలస సెమినార్ అనేది ఎంతో అద్భుతంగా జరిగిందనేది చెప్పవలసిన బాధ్యత నాది. ఎందుకంటే ఇప్పుడు మేము దేవుని వల్ల రాలేని వారు ఎందరో మరి దేవుని యొక్క మాటలు వినడానికి, మరి ఆ యొక్క లేఖనాల పరిశోధన సదస్సుకు రాలేని వాళ్ళు ఎందరో ఉండిపోయారు. కాబట్టి వారిని ఉద్దేశించి మరి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగా మరి అక్కడ ఆ వాతావరణం కానీ, ఆ అక్కడ లేఖనాల పరిశోధన సదస్సు కానీ ఎంతో అద్భుతంగా మరి అక్కడ జరిగిందని చెప్పడానికి మరి ఎంతో సంతోషపడుతున్నాను. మేము దేవుని వల్ల. ఎందుకంటే అక్కడికి ఎంతోమంది సేవకులు వస్తున్నారు. ఏమండి, ఎంతమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసులు మరి దేవుని యొక్క మాటలు వినడానికి ఎంతగానో ప్రయాణం చేసి వచ్చారు. నిజంగా ఆ ప్లేస్లో ఉండటం అనేది మనకు అదృష్టం అండి. ఎందుకంటే మన జీవిత కాలంలో మనకి ఇవ్వబడిన ఈ సంవత్సరంలో ఒక్క 5 రోజులు మాత్రమే మనం అక్కడ మరి ఆ వాతావరణం గడపడం అనేది నిజంగా అది ఒక సంతోషమైన జీవితం. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన 365 రోజులు ఒక్క 5 రోజులు మాత్రం పండగ వాతావరణం అనేది అక్కడ మరి జరగటం నిజంగా మరి మనం ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల అక్కడికి సేవకులు మరి ఎంతమంది వచ్చారంటే మరి వాళ్ళందరినీ అదే మనం ఒకేసారి ఏదైనా సెమినార్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక రాంబాబు అన్నయ్యని, ఒక ఉపేంద్ర అన్నయ్యని, లేదా మళ్ళీ ఒక శ్యామ్సోన్ బ్రదర్ని కానీ, లేదా బాబురావు గారిని డిప్యూటీ డైరెక్టర్ కానీ, జగ్గపేట మన విజయరావు గారిని కానీ, ఇంతమందిని ఒకేసారి మనం పిలిచి దేవుని యొక్క మాటలు వినలేస్తామండి? వినలేము. కానీ అక్కడ వినే అవకాశం మన డాడీ గారు కల్పించారంటే నిజంగా అక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్క సేవకుని కలుసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్క సేవకుడి గురించి ఎన్నో అద్భుతమైన మాటలు వినే అవకాశం మరి డాడీ గారు మనకి కల్పించారండి. ఏమండి, ఎంతమంది సేవకులు ఎన్ని మంచి విషయాలను మనకి నిజంగా తెలియజేశాడండి. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అసలు ఈ యొక్క ఇల్లే గుర్తు రాదండి, ఈ యొక్క వాతావరణం మనకి గుర్తుండదండి. అలాంటి ప్లేస్ అనమాట అది. ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మహాజ్ఞానాన్ని నా పిల్లలైన అందరికీ మరి అందించాలని ఎంతో ప్రయాసపడ్డాడండి జయశీల గారు. మరి ఆయన లేవలేని పరిస్థితి, ఆరోగ్యము సహకరించిన ఆ పరిస్థితిలో కూడా నేను ఎలాగైనా నా పిల్లల కోసం ఏది లోటు లేకుండా అందరూ అన్ని విధాలుగా సక్రమైన క్రమంలో దేవుని యొక్క మాటలు వినాలి అని ఆశపడి జయశీల గారు మరి ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అండి మరి ఆ వాక్యాన్ని వినడానికి తెల్లారుజామున ఎప్పుడు లేసేవాళ్ళు తెలుసా? 5 గంటలకు లేసేవాళ్ళు. అదే మనం ఎక్కడున్నప్పుడు ఎన్నింటికి లేస్తున్నాం? ఏమండి, పొద్దు పడిచిన దాకా మనం లేవు. కానీ అక్కడైతే అండి దేవుని యొక్క వాక్యం వినడానికి తెల్లారుజామున లేచి అక్కడున్న బాత్రూమ్కి వెళ్ళి చలిగా ఉన్న ఆ నీళ్ళను స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి టిఫిన్ చేసి క్లాసులకు వెళ్ళి ఎవరు ఏ బోధకుడు చెబుతున్నాడు, ఎలాంటి మాటలు చెబుతున్నాడు అవి వింటే నా యొక్క జీవితం నేను ఎలా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో ఎంతోమంది పిల్లలు ఆసక్తి చూపించారండి. నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా నిజంగా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఇప్పుడు మేము దేవుని వల్ల ఇంకా ప్రయాణం గురించి ఆలోచిస్తే ప్రయాణం చేస్తున్న ఆ సమయంలో అండి మరి క్రిస్మస్ మన సంక్రాంతి పండుగ సీజన్ అనమాట. ఆ సీజన్లో వెళ్ళాలంటే మనకి ఎంతో ఇబ్బంది అండి. నిజంగా ఎంతోమందిని ప్రయాణం చేస్తుంటారు. పండగకి ఎక్కడి నుంచి వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో ట్రైన్లో పని చేస్తుంటే మేము ఎంత ఇరుగండి, అసలు కూర్చోలేని పరిస్థితి, ఏమండి అసలు నిద్రలేని పరిస్థితి. అయినా కానీ ఎందుకు వెళ్ళాము? దేవుని యొక్క మాటలు వినాలని. నిజంగా అక్కడ చెప్పబడుతున్న ప్రతి మాటలు మా హృదయాల్లో కరిగించబడ్డాయండి. ప్రియమైన దేవుని వల్ల అలాంటి మాటలు వినాలంటే ఒక అదృష్టం ఉండాలండి. ఆ ఛాన్స్ మనం కొట్టేయాలి. మళ్ళా వస్తుంది చెప్పండి. మళ్ళా ఆ యొక్క మోదవలస సెమినార్ అంటే మళ్ళీ ఎన్ని రోజులు ఆగాలి? మళ్ళా 11 నెలలు ఆగాలి మనం. ఏమంటే ప్రియమైన దేవుని వల్ల అలాంటి అవకాశాన్ని దేవుడు మన జీవితంలో కల్పించినప్పుడు దాన్ని మనం వినియోగించుకోవాలి. మంచి మాటలు
వాళ్ళ జీవితంలో ఎక్కడ దొరకండి. ఒకేసారి అందరి సేవకులు మనం పరిచయం చేసుకోవడం, ఎక్కడెక్కడ ఉన్న విశ్వాసులందరం పరిచయం చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం. మళ్ళీ అక్కడ అదే కాకుండా మరి అక్కడ అమ్ముతున్న ఎన్నో బుక్స్ కానీ, పాటల నోట్సులు కానీ ఏమండి ఇంకా అన్ని రకాలైనవి మనకు అందించడానికి మరి ఎంతగానో వాళ్ళు ప్రయాసపడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల అక్కడ జరుగుతున్న వాతావరణం అనేది మీకు మరి తెలియజేయడానికి ఆశపడ్డాను. మరి 40వ జాతీయ అంతర్లేఖల పరిశోధన సదస్సు కూడా ఒక ముగ్గురు వచ్చారండి. ఎవరాలండి బయట నుంచి? అంజలి గారు, శ్రీవెన్ గారు, పౌలు గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏమంటే వాళ్ళు ఎవరో కూడా కాదు, బయట వాళ్ళు మన బైబిల్ యూనివర్సిటీలో విద్య నేర్చుకున్న వాళ్ళు అలానా కాదండి. అయినా కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు? అక్కడ ఆ వాతావరణం బాగుంటుంది. మరి జయశాల్ గారు ఎంతో అనుభవంతో ఎన్నో చక్కని మాటలు చెబుతాడు. ఆ మాటలు వినాలి, ఆ మాటల వల్ల నేను మారాను ఒక సాక్ష్యం కూడా చెప్పినండి. ఎవరు? ఒక పౌలు అనే ఆయన గారు. ఆ అయ్యగారు నిజంగా చక్కని మాటలు మరి డాడీ గారి గురించి, ప్రసన్న బాబు గారి గురించి, అంజలి గారు కూడా చెప్పారండి. ఇంత చక్కని మాటలు మరి వాళ్ళు తెలియజేశారంటే నిజంగా ప్రేమైన దేవుని వలన మరి ఆ వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ చెప్పబడిన ప్రతి మాట ఎలా ఉంటుందో మరి విన్న మాటే కానీ వినని మీకు ఎవరికి అర్థం కాదు. కాబట్టి దయచేసి మరొక సంవత్సరం దేవుడు మన జీవితంలో ప్రసాదించినప్పుడు అప్పుడైనా మీలో ఎవరైనా స్పందించగలిగి దేవుని యొక్క మాటలు మనం వినడానికి వెళ్దాం. ఎందుకంటే మన డాడీ గారి ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఆయన దేవుడు ఎప్పటి వరకు ఉంచుతాడో మనకి తెలియదు. కాబట్టి మరి ఆయన ఉన్నంత కాలంలోనైనా మనం ఆ యొక్క మాధవ సెమినార్కి పాల్గొనాలని మీకు విషయాలు చెప్పాను. మిమ్మల్ని ఏదో మనసు నొప్పించాలని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మరి మన పాఠంలోనికి వెళ్ళిపోదాము. ఒకసారి మన పాఠం ఏంటంటే ఈరోజు